హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. ఈరోజు కొత్త నోటిఫికేషన్తో మీ ముందు రావడం జరిగింది. నోటిఫికేషన్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు సత్యవతి కాలేజ్, యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ, NAC ఏ గ్రేడు. దాంట్లో ఏమొచ్చిందంటే లైబ్రరీ అటెండర్కి పోస్టులు అయితే రావడం జరిగింది. నెంబర్ ఆఫ్ పోస్టులు 8, అన్రిజర్వ్డ్కి 6, ఎస్టీలకి అయితే 1, పీడబ్ల్యూడీకి అయితే 1. మ్యాక్సిమం ఏజ్ 35 సంవత్సరాలు ఇవ్వడం జరిగింది. పే లెవెల్ 1. తర్వాత మనకి 10th క్లాస్ చదివిన వారు దీనికి ఎలిజిబుల్. సర్టిఫికేట్ ఆఫ్ లైబ్రరీ సైన్స్, దాంతో పాటుగా ఇన్ఫర్మేషన్ సైన్స్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ నుంచి ఉండాలి, వారికి ఇవ్వడం అయితే కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలని ఇవ్వడం అయితే జరిగింది. దేంట్లోకి అప్లై చేయాలంటే ఆన్లైన్లో అప్లై చేయాలి. www.satyavati.du.ac.inలోకి వెళ్ళి మనకైతే దీనికి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి టోటల్ ఫీజు మనకి 500 రూపీస్, అన్రిజర్వ్డ్ ఓబీసీలకు 500 రూపీస్, 250 SC STలకి నాన్ రిఫండబుల్. పీడబ్ల్యూడీకి అయితే అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే ఎటువంటి ఫీజు అయితే ఉండదు. దేంట్లోకి వెళ్ళి అప్లై చేయాలంటే www.satyavati.du.ac.inలోకి వెళ్ళి అప్లై చేయాలి. లాస్ట్ డేట్ మనకి 2/3/2024 లోకి మనకి లాస్ట్ డేట్ అప్లికేషన్. తర్వాత మనకి లాగిన్ అవ్వాలి. దేంట్లోకి ఆల్రెడీ ముందరే చెప్పడం జరిగింది. అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఉండాలి. తర్వాత మీకు ఈ మార్చి 2వ తారీఖు కల్లా అప్లై చేసుకోవాలి. నేను చెప్పాను కదా లైబ్రరీ అటెండర్ అనేసి. నెంబర్ ఆఫ్ పోస్ట్ 122 అనేసి ఇవ్వడం జరిగింది. దీనికి గ్రూప్ సి మినిస్ట్రియల్, పే లెవెల్ 1, నాన్ సెక్షనబుల్, ఏజ్ లిమిటెడ్ 30 సంవత్సరాలు ప్లస్ 5 ఇయర్స్ మనకి ఎస్టీలకి, ఓబీసీలకి 3 ఇయర్స్ ఉంటుంది. తర్వాత వచ్చి మనకి 10th క్లాస్ పాస్ అయి ఉండాలి మీరు. తర్వాత లైబ్రరీ సైన్స్ కానీ లైబ్రరీ దానికి చేసిన వారైతే సరిపోతారు దీనికి మీకు. తర్వాత వచ్చి మీకు యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ నుంచి దీనికి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. పీరియడ్ ఆఫ్ 1 year డైరెక్ట్ రిక్రూట్స్ చేస్తారు. 100% డైరెక్ట్ రిక్రూట్మెంటే ఎవరైతే రిక్రూట్మెంట్ అయితే జరుగుతుందని ఇవ్వడం జరిగింది. తర్వాత స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుందంటే ఆబ్జెక్టివ్ టెస్ట్ ఉంటుంది, 3 hours ఉంటుంది, 150 మార్క్స్ ఉంటుంది, మ్యాక్సిమం 300 మార్క్స్. 300 మార్క్స్ ఏమేమి ఉంటాయంటే మనకి వచ్చి ఒకటి లైబ్రరీ యాప్టిట్యూడ్, తర్వాత జనరల్ అవేర్నెస్, రీజనింగ్ ఎబిలిటీ, మ్యాథమెటిక్ ఎబిలిటీ ఉంటుంది. 50 మార్క్స్కి ఏముంటుందంటే లైబ్రరీ యాప్టిట్యూడ్ ఉంటుంది. 100 మార్క్స్కి జనరల్ అవేర్నెస్ 25 క్వశ్చన్స్ ఉంటాయి, 50 మార్కులు. రీజనింగ్ ఎబిలిటీ 25 క్వశ్చన్స్ ఉంటాయి, 50 మార్కులు. మ్యాథమెటిక్ ఎబిలిటీ 25 మార్క్స్ ఉంటాయి, 25 క్వశ్చన్స్ ఉంటాయి, 50 మార్క్స్. తర్వాత వచ్చి టెస్ట్ ఆఫ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ కానీ హిందీ కానీ 25 క్వశ్చన్స్ ఉంటాయి, 50 మార్కులు. టోటల్ మనకి 300 మార్క్స్కి అయితే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారని చెప్పడం అయింది. లైబ్రరీ ఆప్టిట్యూడ్లో మొత్తం ఇక్కడ మనకైతే క్వశ్చన్లు ఏ విధంగా రావడానికి జరుగుతుంది. జనరల్ అవేర్నెస్లో సిలబస్ అంతా ఇవ్వడం జరిగింది, హిస్టరీ అన్నీ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత వచ్చి రీజనింగ్ ఎబిలిటీలో ఏముంటాయి సిలబస్ అయితే జనరల్ ఎబిలిటీ మనకి ఇక్కడైతే చదవండి మీరు ఇదంతాను. మ్యాథమెటిక్ ఎబిలిటీలో LCM అన్నీ ఇవ్వడం జరుగుతుంది. టెస్ట్ ఆఫ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ కానీ హిందీ కానీ ఏమొస్తాయని ఇవ్వడం జరిగింది. అన్నీ ఈ క్వశ్చన్ పేపర్ ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ ఉంటుంది. దీనికి పాస్ అవ్వడానికి 40 మార్క్స్ అయితే పాస్ మార్కులు ఉంటాయి. ఓబీసీలకి అయితే మనకి SC STలకి అయితే 30 మార్క్స్ అయితే రావాలని ఇవ్వడం జరిగింది. మైనస్ మార్కులు ఉన్నాయి, 1/4 మైనస్ మార్కులు ఉన్నాయి మీకు. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు కాబట్టి లైబ్రరీ అటెండర్ 10వ తరగతి చదివి లైబ్రరీ సైన్స్ కోసం సర్టిఫికేట్ ఉన్నవారు దీనికి తప్పకుండా అప్లై చేసుకుని మీరైతే జాబ్ కొట్టాలి. దీనికి ఎక్కువ కాంపిటీషన్ ఉండదు. లైబ్రరీ సైన్స్ లైబ్రరీ కోసం చేసిన వారు తక్కువ మంది ఉంటారు కాబట్టి మీరు దీన్ని అప్లై చేసుకోండి. ఎలా లేదన్నా ఒక 30 నుంచి 35 దాకా మీకు శాలరీ అయితే దొరకడం జరుగుతుంది. ఇది నా యూనివర్సిటీలో కాబట్టి సో మీకు మంచి జాబ్ అనేసి చెప్పవచ్చు దీన్ని. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఓకే, బాయ్.